మీకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ యారో మార్క్ కనిపిస్తున్న ఏరియాలోనే ప్రజెంట్ ఈరోజు నైట్కి అయితే మేము డ్రిఫ్టింగ్ అయితే చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో చూసారుగా, మేము మా కంపెనీకి సంబంధించిన వేరే షిప్ ఎంవి యురేనస్ 3ని ఫాలో అవుతూ రఫ్ వెదర్లోకి ఎంటర్ అయ్యాం. నైట్ మళ్ళీ నా వాచ్ వచ్చేసరికి గ్రీస్ ఐలాండ్స్ అయిన కలామతా ఏరియా దగ్గరికి అయితే చేరుకున్నాం. తుఫాన్ అయితే ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండ్కి దగ్గరగానే షిప్ని నావిగేట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తుందిగా యురేనస్ 3. ఈ షిప్ అయితే మాత్రం అస్సలు తగ్గకుండా హెవీ రఫ్ వెదర్లోకి వెళ్ళిపోతుంది. బట్ మేము అలా కాదు, మేమైతే రఫ్ వెదర్ ఉండడం వల్ల డ్రిఫ్టింగ్ చేయడానికి అయితే డిసైడ్ అయ్యాం. ఎందుకంటే క్రూ సేఫ్టీ అనేది మాకు ఇంపార్టెంట్. బట్ మేము ఈ గ్రీస్ ఐలాండ్స్కి ఇక్కడ కనిపిస్తుందిగా ఈ ఏరియాలో ఐలాండ్స్కి మధ్యలో షెల్టర్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం. సో ఆ వైపుగా మేము మా షిప్ను ఐలాండ్స్కి మధ్యలో పోనిచ్చాం. నైట్ అరౌండ్ 2 గంటలకి మేమైతే డ్రిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ మార్నింగ్ వ్యూ అయితే చూస్తే మైండ్ బ్లోయింగ్. అస్సలు చూడండి, వీడియోలో ఎలా ఉందో మీకే తెలుస్తుంది. గ్రీస్ ఐలాండ్స్ దగ్గర డ్రిఫ్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ముందుకు ప్రొసీడ్ అవ్వడం, చాలా రఫ్ వెదర్ ఉందన్నమాట. బట్ మా వేరే షిప్ ఉంది కదా యురేనస్ 3, అదైతే ప్రొసీడ్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ మేము వచ్చిన ఏరియా పేరు అయితే కలామతా అనమాట, గ్రీస్ ఐలాండ్స్. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. రఫ్ వెదర్ అనేది 2 డేస్ వరకు ఉంది. సో మేమైతే 2 డేస్ వరకు ఇక్కడ ఈ కలామతా ఏరియా దగ్గర డ్రిఫ్టింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాం. మాతో పాటు ప్రొసీడ్ అయిన వేరొక షిప్ చెప్పాను కదా యురేనస్ 3. సో ఆ షిప్ అయితే రఫ్ వెదర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మా షిప్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది.